అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దు, మంత్రుల మెప్పు కోసం నిజాల్ని దాచిపెట్టొద్దు, తల ఉంచొద్దంటూ అధికారుల్ని ఉద్దేశిస్తూ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అధికారులు చేసిన తప్పుకు మంత్రులకు అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు మంత్రులు వేరు కాదు, అందరూ కలిసి పనిచేయాలి, ఎక్కడ కూడా తలంచొద్దు, ఇక తప్పులు చేసి జైలు పాలు కావద్దంటూ మంత్రి సీతక్క అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆమె ఇప్పటికే అన్ని శాఖల్లో ఆమె చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఈ నేపథ్యంలోనే గురుకులలో కామన్ మెను పక్కగా అమలు చేయాలంటూ సీతక్క అధికారులకు, ఇటు కలుషిత ఆహార ఘటనలపై ప్రభుత్వం సీరియస్గా ఉందంటూ అధికారులకు ఇక చెప్పకని చెప్తోంది. మరోవైపు అధికారులు ఎవ్వరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దంటూ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. అధికారులు మంత్రులు వేరువేరు కారని, మీరు పొరపాటు చేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయదంటున్నారు. అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలంటూ మంత్రి సీతక్క ఆదేశించారు. ఎలాంటి ఒత్తులకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయాలంటూ అన్నారు. అధికారుల మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటున్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలంటూ అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. మరొకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్, మంత్రి సీతక్క ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది? సీతక్క వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి? అధికారులంతా కూడా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పేసి అయితే మంత్రి సీతక్క ఆదేశించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయాలని చెప్పేసి కూడా అన్నారు. సో అధికారుల మీద వచ్చినటువంటి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి, అధికారులు నిబద్ధతతో పనిచేసి శాఖ యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టాలని చెప్పేసి కూడా అన్నారు. శాఖ కూడా వన్నె తెచ్చేలా కూడా ప్రవర్తించాలని చెప్పేసి కూడా పనిచేయాలని చెప్పేసి కూడా అన్నారు. అయితే శాఖ పరంగా వాస్తవాలనే నివేదించాలని చెప్పేసి కూడా అన్నారు. మంత్రుల మెప్పు కోసం వాస్తవాలను దాచిపెట్టొద్దని కూడా చెప్పారు. అధికారులు అమాత్యులు వేరు కాదని చెప్పేసి కూడా మీరు చెప్పారు. సో మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పేసి కూడా అన్నారు. ఎవరు తప్పులు చేయొద్దని, అలాగే జైలు పాలు కూడా కావద్దని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది శ్రీశైలం. సో మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి, వారి సమస్యలను పరిష్కరించాలని కూడా చెప్పారు. సో పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ శాఖాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని కూడా చెప్పారు. సుమారుగా 300 కోట్ల NREGA బిల్లులను కూడా విడుదల చేశామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి సీతక్క అయితే అన్నారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలోనూ కూడా ఉద్యోగ సమస్యలను ఆన్లైన్ లో పరిష్కరించే విధానాన్ని కూడా అవలంబించాలని చెప్పేసి కూడా అన్నారు. అర్హులైనటువంటి ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి కూడా పోషకాహారం అందించాలని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ దిశలోనే జిల్లా సంక్షేమ అధికారులను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. అంగన్వాడీ సేవల పైన కూడా చిన్నారుల పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా అన్నారు. సో ప్రతి నెల ఒకరి ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ అంటూ కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా తెలిపినటువంటి సందర్భం ఉంది. తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు అంగన్వాడీ సిబ్బంది పైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి అధికారులు అయితే హెచ్చరించారు. అంగన్వాడీకి వచ్చేటువంటి గర్భిణీలు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా అన్నారు. వారి ఇబ్బందులను తొలగించే విధంగా కూడా అంగన్వాడీ కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచించారు అధికారులకు. సో దివ్యాంగుల పరికరాల కోసం తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి కూడా తెలిపినటువంటి సందర్భం ఉంది. సో ప్రతి నియోజకవర్గంలో కూడా డ్రైవ్ నిర్వహించి దివ్యాంగులకు పరికరాలను అందజేస్తామని కూడా మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు కామన్ మెను పక్కగా అమలు చేయాలని చెప్పేసి కూడా మంత్రి సీతక్క ఆదేశించారు. సో కొన్ని చోట్ల కలుషిత ఆహార ఘటనలు వెలుగు చూస్తున్నాయని, వీటిపైన కొందరు వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించారు సీతక్క. కలుషిత ఆహార ఘటనలపైన ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉందని, వీటిపైన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. గురుకులాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశమైనటువంటి సీతక్క అయితే ఈ వసతి గృహాల్లో కూడా కొంత జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను ములుగు ST బాలికల వసతి గృహంలో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. సో ఇప్పటికీ నిత్య విద్యార్థిని
అని చెప్పేసి కూడా పిహెచ్డి చేసినా కూడా మరో పీజీ కోర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నా అని చెప్పేసి కూడా వసతి గృహాల్లో అందించేటువంటి ఆహారం సొంత కుటుంబ వాతావరణం కూడా గుర్తు చేయాలి అని చెప్పేసి కూడా ఐఏఎస్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గురుకులాల్లో రాత్రి బస చేస్తారు అని చెప్పేసి కూడా తెలిపారు. సో ఈ సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ అసోసియేషన్ క్యాలెండర్ ను కూడా ఆవిష్కరిస్తూ ఈ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మంత్రి సీతక్క క్లియర్గా అధికారులకు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సో ఎక్కడ ఒత్తిళ్లకు లొంగొద్దు, అధైర్యపడొద్దు, నిజాన్ని నిర్భయంగా చెప్పండి, తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దంటూ మంత్రి సీతక్క అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఇక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కామన్ డైట్కి సంబంధించి పక్కా ప్లాన్ ప్రకారం ఆ కామన్ మెనూ అమల్లోకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కలుషిత ఆహారాన్ని పిల్లలకు ఇవ్వద్దు. ఓ మరోవైపు అంగన్వాడికి సంబంధించి కూడా అంగన్వాడికి వస్తున్నటువంటి గర్భిణీల విషయంలో మరి తగిన ఏర్పాట్లు భవిష్యత్తులో చేయబోతున్నాం. అంగన్వాడీలో ఎటువంటి లోపాలు జరిగినా, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నా అంగన్వాడీ పిల్లలకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటాం. అధికారుల మీద తగిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి అధికారులు ఎవరికీ తలంచొద్దు, ఏ ఒత్తిళ్లకు కూడా భయపడొద్దు. మీరు చేసిన తప్పులు మంత్రుల మీద కూడా నెట్టొచ్చే అవకాశం ఉంటుంది, మంత్రులకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేరు కాదు, మంత్రులు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే, కలిసి సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని ప్రజలకు అందించాలంటూ మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఈ స్వీట్ వార్నింగ్తో అధికారులు ఏమైనా మార్పు వస్తుందా, లేదంటే లైట్ తీసుకొని లైట్గా మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.